లో ఆ ప్రాంతం ఒకప్పుడు హింసతో అట్టుడికిపోయింది. కూకీలు మేతీల మధ్య ఘర్షణలతో మారణహోమం జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ సిగురు పండిస్తున్నారు. ఈ మధ్యకాలం వరకు ఇక్కడ హింస రాజ్యమేలింది. మేతీలు కుకీల మధ్య ఘర్షణలతో అట్టుడికింది. పొలాల్లోనూ రోడ్లపై సవాలు దర్శనమిచ్చేవి. ఆర్మీ బోట్ల చప్పుడే వినిపించేది. ఇప్పుడు పరిస్థితి మారింది. మంచి వర్షాలు కూడా కురవడంతో పొలం పనులు చేసుకుంటున్నారు. కేంద్రం జోక్యంతో హింస తగ్గింది. ప్రజలు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు. చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. ఇవి మణిపూర్లోని వారోయ్ చింగ్, ఖమోంగ్ గ్రామాలు. వెస్ట్ ఇంఫాల్, కాంగ్ పోక్పీ జిల్లాల మధ్య ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు రక్తంతో తడిసిన ఈ నేల ఇప్పుడు పచ్చని పైరుతో కళకళ్లాడుతోంది. వ్యవసాయం చేసుకుంటున్న మేతీ తెగవారికి అసోం రైఫిల్స్ భద్రత కల్పిస్తున్నాయి. కుకీలు సైతం తమ పొలాలను దున్నుతూ కనిపించారు. ఒకరి పనులకు మరొకరు వెళ్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నారు. భద్రతా దళాలకు ధన్యవాదాలు చెబుతున్నారు. కొండలపై కుకీలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కుకీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఎక్కువగా అడవుల్లో ఉంటారు. మేతీలు మైదాన ప్రాంతంలో ఉంటారు. మేతీలు సైతం తమను ఎస్టీల జాబితాలో చేర్చాలి అంటూ ఇటీవలే ఆందోళనలు చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాల పొలాలు ఒకదాని పక్కనే మరొకటి ఉండడంతో ఇప్పుడు అందరూ కలిసిపోయారు. వ్యవసాయమే ఇరు తెగలను కలిపింది అని చెబుతున్నారు రైతులు. హానది పాందబ ఖోతబ మయాం యావబదో హంతక్ మోయిన ngakప సేందన తవిబదగి లౌసింగ్జి అయామన పాంజల్లె సిదైద మోయిన ngakపి సెంబిదన తవబ ఖోబజి హానది అఖోయిన ఖన్బన సెక్యూరిటీ లేదన లౌగిద్రా ఖన్బ హోయిది సెక్యూరిటీ లేయరగా ఊబసే ఖోయివా ఖన్యాం నైస్. ఇరు వర్గాలు శాంతి విత్తనాలు నాటాలని కేంద్రం కోరుకుంటోంది. ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా పనిచేసుకోవడమే ఉత్తమం అంటున్నారు రైతులు. గతంలో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడేవారు. ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. నిజానికి మణిపూర్ వ్యవసాయ రంగం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధానంగా 2 రకాలు: మైదానాలు, లోయలు మరియు కొండ ప్రాంతాల్లో చేసేది. కొండలపై చేసే పోడు వ్యవసాయం. రాష్ట్రంలోని 90% పైగా భూభాగంలో వరి సాగు చేస్తారు. అరటి, పైనాపిల్, సిట్రస్, ఫ్రెంచ్ బీన్స్, బ్రోకోలీ, కూరగాయలు పండిస్తారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తారు.